ఒకరు వరుసగా వచ్చి చేస్తున్నారు. రోజా కూడా నిన్న తీవ్రంగానే ఆమె కూడా స్పందించారంటే తెలుగు వైసీపీ వాయిసెస్ అని పైకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అలాగే టీటీడీ లడ్డు ఆ విషయంలో వాటికి కూడా ఢిల్లీలో వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ పేర్ని నాని వరకు వీళ్ళందరూ కూడా చాలా తీవ్ర స్థాయిలో సమాధానాలు ఇవ్వటం, దీనివల్ల పొలిటికల్ టెన్షన్స్ అయితే బాగా పైకి వస్తున్నాయి. ఇంకోటి ఆ ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు మొన్న వామపక్షాలు కూడా రాష్ట్రంలో లాలెస్నెస్ ఉంది అని వాళ్ళు ఒక అందుకు చెప్పారు. కానీ ఏం చెప్పినా కానీ ఇదే సమయంలో సమస్యలు వాటి మీద నిరసనలు ఇవన్నీ కూడా కొంచెం టెన్షన్, మొత్తానికి ఒక టెన్షన్ ఫేజ్ బలంగా వచ్చినట్టు కనిపిస్తుంది. దీని మధ్యలో మరి పోలీసులు ఎలా చేస్తారు? నిన్న కాజా దగ్గర జరిగినవి దాని మీద ఒక 5 నోటీసులు కూడా జగన్మోహన్ రెడ్డికి స్వయంగా ఉల్లంఘనలు ఇవి జరిగాయి, వీటికి కారణం అని కొన్ని పాతవి కొన్ని కొత్తవి కలిపి ఇప్పటివరకు రకరకాల నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పుడు జగన్కు కూడా నోటీసులు ఇచ్చే ఒక ప్రక్రియ కూడా మొదలైనట్టుగా కనిపిస్తుంది. నోటీసులతో ఆగిపోతుందా సార్? ఇంకా ఏమన్నా ముందుకు వేస్తారు? అడుగు వెళ్తే నోటీసులకే ఇంతుంటే ఇంకా తర్వాత ఏమవుతుంది తెలియదు. కానీ కూటమి అయితే మటుకు మనం చాలా గట్టిగా వ్యవహరించాలి, తగ్గకూడదు అన్న పద్ధతిలో వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు మటుకు కనిపిస్తుంది. నిన్న కాంబినేషన్ ప్రెస్ మీట్ కూడా తెలుస్తున్నది కదా. కష్టం అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటి అంటే 18 నెలల్లో లేని అవసరం ఏమొచ్చింది అంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత టెన్షన్ పట్టుకుంది, అందులో సందేహం ఏం లేదు. అంటే కదలిక, రెడ్ బుక్ కేసులు లేకపోతే వీటి చుట్టూ కేసుల నుంచి రక్షణ, ఎదురుదాడి ఇది కొంతకాలం జరిగింది. కానీ ఇప్పటికి వచ్చేసరికి నిన్న మనం అనుకున్నట్టుగా రాయలసీమ నీళ్ళ మీద అక్కడ కానీ పీపీపీ మీద కానీ ఇంకో చోట కానీ ఈ అంశాల వారీగా కూడా వెళ్ళటము, ఇప్పుడు మోహన్ బాబు ఘటన లాంటివి ఉన్నాయి. ఎందుకు జరిగినా కానీ ఒక టెన్షన్ ఉన్నప్పుడు అన్ని టెన్షన్కు దోహదం చేస్తూ ఉంటాయి, ఇంకా పెంచుతుంటాయి కదా. కాబట్టి ఒక ప్రశాంత వాతావరణాన్ని మళ్ళీ ఎట్లా చేయాలి అన్నది కూడా ఇప్పుడు వీటికి తోడు కనపడడం లేదు. కానీ అమరావతి రైతులు కూడా మొన్న నిరసన ప్రదర్శనలు చేశారని ఈవెన్ టీడీపీని బలపరిచే మీడియాలో కూడా ఇచ్చారు. నాట్ ఓన్లీ అమరావతి, ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు ఈ పేరుతో మీరు భూములు తీసుకునేటప్పుడు కాస్త మమ్మల్ని సంప్రదించి తీసుకోవాలి, కానీ ఇదేంటి అన్న పద్ధతిలో వాళ్ళు కూడా రావటం. భూసేకరణ కూడా అనేక చోట్ల మీకు ఉత్తరాంధ్రకి పోతే అక్కడ కూడా రకరకాల పేర్లతో భూమి సేకరణ అన్నది అక్కడ కూడా ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అనంతపురం అయితే కనుక ఎప్పుడు ఏదో ఒక స్థాయిలో అది అంటే జేసీ సోదరులనే కాదు, అక్కడ రకరకాల రూపాల్లో అనంతపురంలో కూడా ఘటనలు ఇవి పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే గోదావరి జిల్లాలో మొదట ఉండింది, కృష్ణా గుంటూరు అయింది, తర్వాత కృష్ణా గుంటూరు ముఖ్యంగా విజయవాడ గుంటూరు మధ్యలో. ఇప్పుడు ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఉత్తరాంధ్రలో ఒక విధమైన రకరకాల విషయాలు, అప్పలరాజు అరెస్టు, భూ సమీకరణ, గీతం యూనివర్సిటీ వ్యవహారము, సో అవి పెరిగిపోతున్నాయి అక్కడ. సో ఇలా చూస్తే ఇక్కడ తిరుపతి సరే ఎప్పుడు ఏదో ఒక వివాదం, ఇప్పుడు తాజాగా లడ్డు, అది మళ్ళీ మనం విడిగా మాట్లాడాలి. సో ఈ పరిస్థితుల్లో ఈ టెన్షన్ అన్నది ఏపీని వదలడం లేదు. చాలా హాయిగా 154 స్థానాలతో 64 స్థానాలు, ఒకరికే 151 కదా, 151 తెలుగుదేశం. సో 164 స్థానాలతో చాలా హాయిగా పాలించవచ్చు అన్నదానికి ఇదేంటి అన్న ఒక పరిస్థితి కూడా ఉంది. ఈ టెన్షన్ తగ్గనీయకూడదు అని కూడా రాజకీయ శక్తులు కోరుకుంటాయి కదా, అది కూడా కనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది ఎట్లా అనేది మనం చూడాలి. సరే, ఈ టెన్షన్ ఉండకూడదనే కోరుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి టూరు, నిన్న వీళ్ళు ప్రత్యేక మీటింగు. సో ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకి ఏమైనా హైప్ పెరుగుతుంది?